శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 25వ తారీఖు ఆగస్టు నెల 2022వ సంవత్సరం గురువారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి త్రయోదశి, ఉదయం 10:36 వరకు. ఈరోజు నక్షత్రం పుష్యమి, సాయంత్రం 4:10 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 6:17 నుండి ఉదయం 8:02 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి ఉదయం 11:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:02 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి మధ్యాహ్నం 3:24 వరకు. ఈరోజు యమగండం ఉదయం 6:04 నుండి ఉదయం 7:38 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 9:10 నుండి ఉదయం 10:57 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో వివాదాల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. దానివలన మీకు కొంత ఊరట లభించి ఉపశమనం పొందుతారు. అలాగే ఈరోజు మీరు కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తిగాని పనులను ఈరోజు పూర్తి చేస్తారు. మరియు ఈరోజు మీకు చిన్ననాటి మిత్రులకు ఏర్పడిన వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి. అలాగే ఈరోజు మీకు వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు అందుతాయి. అలాగే ఈరోజు ఈ రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు కూడా కొంత మందకొడిగా సాగుతాయి. మరియు ఈరోజు మీకు దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు కలుగుతాయి. అవి మీకు ప్రయోజనాలను అందిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేని ఎడల వారితో మాట పట్టింపులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. మరియు ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులను కూడా అధిగమిస్తారు. అంతేకాకుండా ఈరోజు మీకు ఇంట బయట మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. అలాగే ఈరోజు మీరు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. మరియు ఈరోజు మీకు బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అవి మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఒక వ్యవహారంలో సమాజంలో పేరు కలిగిన వారి సహాయంతో కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ఈరోజు మీకు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీరు విలువైన వస్త్ర ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఈరోజు మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా వేగవంతం చేస్తారు. అలాగే ఉద్యోగులకు ఉద్యోగమున పురోగతి, స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. మరియు ఈరోజు మీరు వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక లాభాలను కూడా పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా సాగుతుంది. అలాగే ఈరోజు మీకు చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. మరియు ఈరోజు మీరు వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలను అధిగమించి స్వల్ప లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీరు గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులకు అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి. మరియు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూల ఫలితాలను అందిస్తాయి. అలాగే ఈరోజు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా మీకు కలిసి వస్తాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు సోదరులతో కూడా సఖ్యతగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఈరోజు మీకు వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగమున పై అధికారుల సహ ఉద్యోగుల మద్దతును కూడా పొందుతారు. అలాగే ఈరోజు మీరు విలువైన గృహోపకరణాలను కూడా కొనుగోలు చేస్తారు. మరియు ఈరోజు మీరు వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. లేని ఎడల మీరు మొండిగా మీ నిర్ణయంతో వెళ్తే అవి మీకు సమస్యలను సృష్టించి నష్టం వాటిల్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులను కూడా సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వాటి వలన మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నిండి ఉంటుంది. అలాగే ఈరోజు మీకు దైవ చింతన పెరుగుతుంది. మరియు అంతేకాకుండా ఈరోజు మీకు సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు కూడా సమసిపోతాయి. దానివలన మీకు కొంత ఊరట అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. మరియు ఈరోజు మీకు వృత్తి ఉద్యోగాలలో
అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా వాటిని పూర్తి చేస్తారు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. మరియు ఈరోజు మీకు సంఘంలో పెద్దలతో పరిచయాలు కూడా విస్తృతమవుతాయి. వాటి వలన మీకు కొత్త ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మీరు నూతన వ్యాపారాల ప్రారంభానికి కూడా శ్రీకారం చుడతారు. అలాగే ఈరోజు నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగులకు ఉద్యోగమున స్థానచలనాలతో పాటు పై అధికారుల మద్దతు అండదండలతో ఇంక్రిమెంట్లు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ రాశి వారు విలువైన వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. అలాగే ఈరోజు వృత్తి వ్యాపారాలలో కూడా మీరు ఆశించిన పురోగతిని సాధిస్తారు. అంతేకాకుండా ఈరోజు మీకు సోదరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అది మీకు కేంద్ర బిందువుగా మారి మొత్తం మీ కుటుంబంలోనే సంతోషకరమైన వాతావరణాన్ని నింపుతాయి. అలాగే ఈరోజు ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులలో కూడా మీకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలను కూడా చేస్తారు. మరియు ఈరోజు వ్యాపారులు కూడా తమ వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలించి వ్యాపారాలలో నూతన లాభాలను ఆర్జిస్తారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. అలాగే ఈరోజు మీరు వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. లేని ఎడల ఆ డబ్బు విషయంలో మీరు మోసపోయి మీకు నష్టం వాటిల్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. మరియు ఈరోజు మీరు చుట్టుప్రక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. లేని ఎడల అకారణ సమస్యలను ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మరియు ఈరోజు మీరు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. లేని ఎడల అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారి మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. అలాగే ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వాటి వలన మీకు అకారణ సమస్యలు ఎదురై నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీరు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలను పొందుతారు. అంతేకాకుండా ఈరోజు మీకు ధనాదాయం కూడా బాగుంటుంది. అలాగే ఈరోజు విద్యార్థులకు కూడా నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. మరియు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిన సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. అలాగే ఈరోజు మీకు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. అవి మీ గౌరవ మర్యాదలను పెంచడంతో పాటు మీకు ప్రయోజనకరంగా లాభిస్తాయి. అలాగే ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. అంతేకాకుండా ఈరోజు మీకు స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. మరియు ఈరోజు మీకు నూతన వాహన యోగం కూడా ఉంది. అలాగే ఈరోజు వ్యాపారాల ప్రారంభానికి కూడా మీకు ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతాయి. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత సత్ఫలితాలను ఇస్తాయి. మరియు ఉద్యోగులకు ఉద్యోగమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మొండి బకాయిలు వసూలు అవుతాయి. అలాగే ఈరోజు మీరు మిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. మరియు ఈరోజు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. మరియు ఉద్యోగులకు ఉద్యోగమున పై అధికారుల సహ ఉద్యోగుల అండదండలు మద్దతు కూడా లభిస్తాయి. అలాగే ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. మరియు మీకు ఉద్యోగమున పురోగతి కూడా కలుగుతుంది. అలాగే మీకు సమాజంలో ఈరోజు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీరు చేపట్టిన పనులు కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి.